గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? బి కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు. సార్ తొర్రూరు పట్టణంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటారా? ఓకే. మరి తొర్రూరు తొర్రూరు 3 జనరేషన్ నాకు తెలుసు. అవునా? మా నాన్న తనే. సరే, మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ 16 వార్డు కౌన్సిల్స్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఏంటి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మీకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పండి. కాంగ్రెస్కి వస్తే రావచ్చు, ఏమొచ్చినా ఒకటి రెండు తేడా తోటి రావచ్చు. ఒకరు 16 అనుకో, ఇక ఆ పార్టీలు ఈ పార్టీలు ఉంటారు కదా, అందరు ఇట్లా మొత్తం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్కి వస్తుంది ఏమంటే ఒకటి రెండు తేడా తోడన్నా వస్తుంది. ఎందుకంటే మరి రేవంత్ పార్టీ కదా, అధికార పార్టీ. అంతే. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది సార్? ప్రభుత్వం అంటే ఒకటి సార్, ఊరికదు పడదు పడదు, ఇక అంతే. దానికి అంటే అందులో అన్ని మీనింగ్లు వచ్చినాయి. అంటే పథకాల అమలు కానీ పరిపాలన విధానం కానీ స్లో, స్లో, ఏదైనా స్లో చేస్తాను కానీ స్లో చేస్తాను కానీ స్లో కదా. ఇప్పుడు కొందరు ఎట్లున్నారు, ఊరికి చేసేది ఇక మేము చేసిన పనులు ఎవరు చేయాలన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నిమ్మలంగా ఊరికదు. ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే కొత్త పెట్టుకుంటలేదు కాబట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఏమైనా నెట్టుకొచ్చుడే కొత్త అంటే పెద్ద కోట్ల. సో ఇక్కడ రైతు రుణమాఫీ అయిందండి చాలా మంది. రైతు రుణమాఫీలు ఉన్నాయన్నారు కానీ మరి మనకు దాని గురించి ఎక్కువ ఐడియా లేదు. జరిగినాయి అని అంటున్నారు. జరిగినాయి కానీ దాని మనకు ఐడియా లేదు దాని గురించి ఏంది ఎక్కువ మనకు. కరెంట్ వస్తుందంటే అందరికి కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇక 200 యూనిట్లు దాటితే బిల్లు పడుతుంది. అదొకటి. ఇది ఇక ఆర్టీసీ వాళ్ళకు లేడీస్ ఫ్రీ అని పెట్టడం, ఫ్రీ బస్ పెట్టారు కదా, పెట్టిన జనాకర్షణ పథకాలు. అంతే. నువ్వు బంద్ చేయకపోయినా వాళ్ళు పని పెట్టుకుంటే కాదు. ఇప్పుడు మరి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీయా? ఎవరెవరికి మధ్య పోటీ? బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుందని. బీజేపీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ బీజేపీ 10 సీట్లు ఒక్కడు ఉండేది కష్టం. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.